గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. చెప్పండి. రఘునాథ్ గారు పంపించారు ఒంగోలు నుండి. ఆంజనేయుడిని నిత్యం స్మరించేందుకు పఠించాల్సిన మంత్రం ఏంటి తెలియచేయండి అని అడుగుతున్నారు. మంత్రము అంటే రహస్యము అని అర్థం. మంత్రము అనేటటువంటిది బహిర్గతం చేసేది కాదు. మరణాత్రాయతి ఇది మంత్ర. అంతేకాదు గురుం ప్రకాశయే ధీమాన్ మంత్రం యత్నేన గోపయేత్ అని శాస్త్రం చెప్పింది. గురువుని బయటికి చెప్పుకోవాలి, మంత్రాన్ని రహస్యంగా ఉంచుకోవాలి. కాబట్టి మంత్రం అనేటటువంటిది సభాముఖంగా చెప్పేటటువంటిది కాదు, అట్లాగే అలా స్వీకరించి ఆచరించేటటువంటిది కూడా కాదు. కానీ భక్తితో అడిగినందువల్ల మనం కొన్ని విషయాలు తెలియజేయవలసి ఉంటుంది. ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం. ఈ ప్రదక్షిణ విధిలో ఒక మంత్రం చెప్పబడ్డది, శ్రీ హనుమన్ జయ హనుమన్ జయ జయ హనుమన్ అని. ఈ షోడశాక్షరి మరి ప్రదక్షిణాల్లో అనుమతి ఉన్నది అంటే ఇది ఉపదేశం పొందకుండా కూడా చేసుకునేటటువంటి అవకాశం ఉన్నదే. కాబట్టి దీన్ని మనం నిత్యము చేసుకున్నా కూడా ఇబ్బంది లేదు. అట్లాగే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు, మంచి శ్లోకాలు, అటువంటి శ్లోకాలని కూడా మనము నియమబద్ధంగా చేస్తే అవి మంత్రంతో సమానం అవుతాయి. ఏదైనా సరే మంత్రానికి ఎటువంటి నియమాలు ఉంటాయో అటువంటి నియమాలతో పాటిస్తూ మనం అనుష్ఠానం చేస్తే అది మంత్ర సమమే అవుతుంది. అలా కాక మహామంత్రాలు కూడా నియమరహితంగా మనం కనుక ఇష్టం వచ్చినట్లు అనుసరిస్తే అవి కేవలం వాక్యాలతో సమానంగా అయిపోతాయి, మంత్రశక్తిని ఇవ్వవు. అందువల్ల దీంట్లో ముఖ్యమైనటువంటిది ఏంటంటే మందుకి అనుపానంలాగా మంత్రాలకి అనుష్ఠానాలకి నియమాలు అంత ముఖ్యమైనటువంటివి. అట్లా నియమబద్ధంగా చేసేటట్లయితే గురుముఖత ఉపదేశం పొంది చేయటం అనేటటువంటిది ప్రధాన విషయం మంత్రానికి. అలా కాక చేసుకోవాలి అంటే ఇటువంటి నామములనే మంత్రాలుగా స్వీకరించి హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే అని ఉన్నది. ఇది నిజం చెప్పాలంటే ఇది ఒక మంత్రం, కలిసంతరణోపనిషత్తు అని చెప్పి ఆ ఉపనిషత్తులో మంత్రం ఇది. కానీ ఇది వ్యవహారంలో ఇది నామంగా చాలా విశేషంగా ప్రచారంలోకి వచ్చింది. కాబట్టి ఇది అందరం చేసుకుంటూనే ఉన్నాం ఉపదేశంతో నిమిత్తం లేకుండా. అట్లాగే ఈ ప్రదక్షిణ ధ్యానంలో ఉన్నటువంటి దాన్ని కూడా చేసుకుంటే చేసుకోవచ్చు. కానీ విశేషంగా కావాలంటే గురుముఖత మంత్రం స్వీకరించి అనుష్ఠానం చేసుకోవాలి. గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. శ్రీకాకుళం నుండి లక్ష్మి గారు పంపించారు. హనుమంతుడు ఎక్కువగా సింధూర వర్ణంలోనే ఎందుకు దర్శనమిస్తాడు తెలియచేయండి అని అడుగుతున్నారు. ఆంజనేయ స్వామి ఆంజనేయం అతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం అని చెప్పి మన చేత స్తుతింపబడుతూ ఉంటాడు. ఆంజనేయం అతిపాటలాననం, ఆయన ముఖము ఎర్రగా ఉంటుంది. కాంచనాద్రికమనీయ విగ్రహం, ఆయన శరీరము బంగారపు కొండలాగా ఉంటుందట. కాబట్టి ఆయన మేని ఛాయ బంగారపు ఛాయ. కానీ ఆయన సింధూర వర్ణంతో ఎక్కువ కనపడటానికి కారణం ఏమిటంటే ఆయన సింధూరార్చన ప్రియుడు. ఒకప్పుడు ఆయనకి ఆకలి వేసింది. ఆయన జీవితం మొత్తంలో 3 మాటలే ఆకలి వేసింది ఆయనకి, 3 అద్భుతాలే. ఆ ఆకలి వేసినప్పుడు సీతామాతను అడిగాడు, అమ్మా నాకు ఆహారం పెట్టమని చెప్పి. ఆ సమయానికి అమ్మవారు పాపిట సింధూరం ధరిస్తూ ఉన్నది. నాయన ఈ సింధూరం ధరించి పెడతాను అన్నది. ఎందుకమ్మా సింధూరం ధరించటము అన్నాడు. అనేటప్పటికి ఆమె అన్నది, నాయన చిటికడు సింధూరం ధరిస్తే నీ తండ్రికి ఆయుర్దాయం పెరుగుతుంది అన్నది. అంటే స్త్రీకి ఆ సింధూర ధారణ సౌమంగళ్యము, భర్తకి ఆయుఃకరం. ఆ దృష్టితో ఆమె చెప్పింది. తాను సింధూరం ధరిస్తే ఆయనకి ఆయుఃకరం అనేటటువంటిది ఇవంతా కూడా ఆమె చెప్పలేదు. మామూలుగా సింధూరం ధరిస్తే అనేటప్పటికీ వెళ్ళిపోయాడు ఆంజనేయ స్వామి. వెళ్ళి అంగట్లో వెళ్ళి అక్కడ ఒక సింధూరం బస్తా తీసుకుని అమాంతం ఒంటి నిండా పోసుకున్నాడు. అలాగే వచ్చేసేసాడు సభలోకి. సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆయన చూసి పక్కున నవ్వారు. అంత గంభీరుడైనటువంటి రాముడికి కూడా నవ్వు ఆగలేదు. చిరునవ్వు నవ్వుతూ అన్నాడు, నాయనా నువ్వు జ్ఞానినవ అగ్రగణ్యుడివి, అయినా కూడా హనుమంత ఈ వానర చేష్టలు మధ్య మధ్య చేస్తూనే ఉంటావేమిటి అని అంటే అప్పుడు అన్నాడు, తండ్రి అమ్మ చెప్పింది చిటికడు సింధూరం ధరిస్తే నీకు ఆయుర్దాయం పెరుగుతుందని. కాబట్టి నీవు కొన్ని వేల కోట్ల సంవత్సరాలు ఉండాలి, అందుకోసమని నేను ఒంటి నిండా సింధూరం ధరించాను
అని చెప్పి అనేటప్పటికీ ఆయన యొక్క ముగ్ధ భక్తికి పరవశుడైపోయాడు శ్రీరామచంద్రుడు. పరవశుడయ్యి ఈరోజు మంగళవారము, ఈ మంగళవారం నాడు ఆంజనేయునికి సింధూరం కనుక ఒంటి నిండా ధరింపజేసేటట్లయితే వాళ్ళని నేను అనుగ్రహిస్తాను అని అన్నాడు. ఆహారం అడిగిన ఆంజనేయ స్వామి కోసం ఎదురు చూస్తోంది సీతాదేవి. ఒక చెలికెత్తే వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి చెప్పింది, అమ్మా సభలో ఆంజనేయుడు ఉన్నాడు, నీ పేరు కూడా అక్కడ ప్రస్తావన వచ్చింది అని. ఏమిటే నా పేరు సభలో రావటం ఏమిటి అంటే, ఇలా నువ్వు సింధూరం ధరిస్తే ఆయుర్దాయం పెరుగుతుంది అన్నావుట అయ్యవారికి, అందువల్ల ఇలా చేశాడు అనేటప్పటికీ ఆ ఆంజనేయ స్వామి భక్తికి ఆమె కూడా చాలా పరవశించిపోయి, ఎన్నడూ అడగనటువంటి వాడు ఈరోజు నన్ను ఆహారం అడిగాడు, ఆయనకి ఇష్టమైనటువంటి అరటిపండు ఈ మంగళవారం నాడు నివేదన చేసేటట్టయితే వాళ్ళని నేను అనుగ్రహిస్తాను అని అన్నది. ఆ విధంగా ఆయన సింధూర ప్రియుడయ్యాడు. ఆయనకి మంగళవారం నాడు విశేషంగా సింధూరం రాయటం అంటే చాలా ఆయనకి ఇష్టం. రాముడు అనుగ్రహిస్తాడు, సీతాదేవి కూడా అనుగ్రహిస్తుంది. అట్లా ఆయన సింధూర వర్ణంతో కనపడుతూ ఉంటాడు ఎక్కువగా. కానీ ఆయన మేరుమందర సంకాసుడు, మేరు పర్వత సమానమైనటువంటి కాంచనాద్రి కమనీయ విగ్రహుడు ఆయన. సింధూరం ఆయనకిష్టం. ధర్మ సందేహాలు కార్యక్రమంలో మరో చిన్న విరామం.